హాయ్ అండి. కవిత గారైతే సంచలన నిర్ణయం తీసుకున్నారండి. ఎందుకంటే చెప్పనా? ఆహ్, ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టారు. హరీష్ రావు మెయిన్ లీడరు బీఆర్ఎస్‌లో, అలానే సంతోష్ కూడా మెయిన్ లీడరు. అలాంటి వాళ్ళపైనైతే ఆమె సంచలన ఆరోపణలు చేసింది. దాని కారణంగా ఆమెనైతే సస్పెండ్ చేశారు కేసీఆర్ గారైతే. ఒక రకంగా చెప్పాలంటే ఆమె చాలా తెగింపు చేసిందనుకోవచ్చు. లైవ్‌గా ప్రెస్ మీట్ పెట్టి ఆమె చెప్పడంతోటైతే కేసీఆర్ గారు ఆగ్రహించారు. ఎందుకంటే పార్టీకి చాలా నష్టం చేకూరుతుంది. పార్టీ ఏదైతే రూల్స్ ఉన్నాయో, ఆ రూల్స్‌ని బ్రేక్ చేసింది కవిత. అందుకనైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టయితే పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా, లేకుంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా ఆమె వ్యాఖ్యలున్నాయి గాబట్టి, అందుకనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టయితే కేస్ గారైతే అఫీషియల్‌గా అయితే లెక్కయితే పంపించడం చూసాం. దాంతో పాటయితే ఇంకా ఒకటి యాక్చువల్‌గా ఎప్పుడూ జరగాల్సింది. ఎందుకంటే ఆమె ఇంతకుముందే అంది కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నారు అని ఒకప్పుడు ఎప్పుడో ఒక మాట మాట్లాడింది. ఒక లెటరు బయటకొచ్చింది. ఆమె అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు ఒక లెటరు కేటీఆరే లీక్ చేశారని పర్సనల్‌గా ఒక లెటరు కేసీఆర్‌కి రాశారు. ఆ లెటరు బయటికి లీక్ చేసింది ఆమె లీక్ చేసి, ఆమె మాట్లాడడం చూసాం మనమైతే. నిన్న చూసుకుంటే ప్రెస్ మీట్‌లో కేసీఆర్‌ని బలిపశువుని చేసి హరీష్ రావు ఆటలాడుతున్నాడనైతే మాట్లాడుతుంది ఆమైతే. దీని కారణంగా ఆమెనైతే ఇమ్మీడియేట్‌గా అయితే మరుసటి రోజే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ఆ మరుసటి రోజే ఆమెనైతే పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయితే చేశారండి. ఓవరాల్‌గా వచ్చేసి ఇంకా ఆహ్, ఇది చాలా సంచలన విషయమే. ఎందుకంటే కేసీఆర్ గారి సొంత కూతురు గాబట్టి ఆమె సొంత కూతురు, ఒకే ఒక్క కూతురు గాబట్టి, అలానే కేటీఆర్ గారి అన్నగారు అవుతారు. అలాంటిది పార్టీలో ఇలాంటి గొడవలు రావడం అనేది చాలా మంచి విషయం కాదు. ఎందుకంటే చూసాం జగన్మోహన్ రెడ్డి గూడా షర్మిలతోటి విభేదాలు, ఆస్తుల గొడవల వల్ల ఆయన చాలా నష్టం జరిగింది రాజకీయ పరంగా. మరి కవిత గారు మరి సస్పెండ్ అయిపోయారు. మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నష్టం చేకూరుతుందనేది చూడాలి. మరి ఏం జరుగుతుందనేది కేసీఆర్ గారైతే చాలా డేరింగ్ స్టెప్ అయితే వేశారు.